బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వేకువజాము నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి తోడు ఈదురుగాలులు వీస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా అయితే ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఈ రోజు వేకుజాము నుంచే కూడా వాతావరణం అయితే ఒకసారిగా మారిపోయి ఒక మాసం నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితి నెలకొంది. దీనికి తోడు ఈదురుగాలు కూడా భారీ ఎత్తున వీస్తుండడంతో ఎక్కడికెక్కడైతే వాహనదారులు కానీ అటు ప్రజలు కానీ అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల అయితే చెట్లు కూడా విరిగిపోయినట్లయితే మనకి సమాచారం ఉంది. ప్రస్తుతానికి అయితే విజయనగరం జిల్లా వ్యాప్తం కూడా వేకుజాము నుంచి అయితే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ రేపు ఉదయం ఇటు ఉత్తరాంధ్ర అటు ఒడిశా మధ్యన అయితే ఈ తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే ఈదురుగాలు అయితే భారీగా వీస్తున్నాయి. అటు తీర ప్రాంతాల్లో కూడా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. దీని తోడు సముద్రం నుంచి వస్తున్న ఈదురుగాలతో కూడా మత్స్యకార గ్రామాల్లో అయితే కొంత అలజడి రేగుంది. అటు భోగాపురం అటు పోసపేట రేగ ఈ రెండు మండలాల్లో అయితే సుమారు 20 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. వీరంతా కూడా చేపల వేట వెళ్లకుండా ఇంటి వద్దనే ఉంటున్నారు. మరో పక్క అయితే వాయుగుండం కారణంగా అయితే జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ప్రజలు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అయితే అప్రమత్తం చేసింది. అలాగే ఎవరు కూడా మత్స్యకారులు ఎవరు కూడా సముద్రంలో వేటకు వెళ్ళలేదని ఇప్పటికైతే అధికారులు అయితే ఆదేశించారు. మరోపక్క చూసుకుంటే కనుక ఈదురుగాలు కారణంగా అయితే ఇటు వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. ఒక పక్క ఈ రోజు విజయదశమి పర్వదినం, మరో పక్క చూసుకుంటే గాంధీ జయంతి వేడుకలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అటు యంత్రాంగం అయితే గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొనగా మరో పక్క విజయదశమి సంబంధించి అయితే ఏకుజాము నుంచి వర్షం కురుస్తుంటే ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ సరదా పండుగని కాస్త ఈ వర్షార్పణం అయిందని ప్రజలైతే ఇబ్బందులు పడుతున్న నెలకొంది. ఏకుజాము నుంచి కూడా వాహన పూజలు కూడా సరిగ్గా చేయలేని పరిస్థితి అయితే నెలకొంది. మరోపక్క చూసుకుంటే కనుక ఈ వాయుగుండం కారణంగా రాబోయే 20 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే జిల్లా యంత్రాంగం కూడా అలర్ట్ అయింది. కొన్ని చోట్ల అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అయితే ఆ మేరకు అయితే జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. అటు తీర ప్రాంతంలో కూడా మత్స్యకారులను అలర్ట్ చేసింది. ప్రస్తుతం అయితే విజయనగరం జిల్లాలో ఒక పక్క వర్షం కురుస్తున్న మరో పక్క ఈదురుగాలు వేస్తున్న నేపథ్యంలో మరో పక్క విద్యుత్ శాఖ కూడా అలర్ట్ అయింది. ఎక్కడికక్కడ కరెంట్ నిలుపుదల చేయడంతో ఎక్కడ కూడా విద్యుత్ చాలా చోట్ల అయితే విద్యుత్ సరఫరా నిలిచిపోయిన పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం అయితే ఈ రోజు విజయదశమి కారణంగా అయితే అందరూ కూడా సరదాగా దసరా వేడుకల్లో ఉండగా ఒక్కసారిగా అయితే వాళ్ళ ఆనందాన్ని ఆవిరి చేసే విధంగా ఈ తుఫాన్ అయితే నెలకొనడంతో ఆ ప్రజలైతే చాలా ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కురిస్తేనే మరొక ఈదురుగాలు వేస్తుండటంతో ప్రజలు కూడా ఇంటి వద్దనే ఉన్నారు. ఎటు బయటకు వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. ఎక్కడెక్కడ వాహనాలు కూడా బయటకు తిరగలేని పరిస్థితి నెలకొంది. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ శ్రీనివాస్తో నాయుడు, 10 టీవీ, విజయనగరం జిల్లా నుంచి.